హైదరాబాద్‌లో గత 2 రోజులుగా వింటున్న పేరు హైడ్రా. హైడ్రా అంటే ఏదో ఇంగ్లీష్ మూవీ అనుకోకండి. ఇదొక స్పెషల్ టీమ్. తెలంగాణలో అక్రమంగా కడుతున్న బిల్డింగ్స్‌ని డెమాలిష్ చేయడానికి ఈ టీమ్‌ని పెట్టారు. ఇదంతా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నా అంటే, ఒకప్పుడు హైదరాబాద్‌లో 1700 చెరువులుండేవంట గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం. రీసెంట్‌గా సర్వే చేస్తే 600 కూడా లేవని తెలుసుకుంది తెలంగాణ గవర్నమెంట్. 1000కి పైగా చెరువులు కనిపించకుండా పోయాయి. కనిపించకుండా పోయింది చాక్లెట్‌లో, బిస్కెట్‌లో కాదు కదా! పోతే పోయిందిలే అనుకోవడానికి. ఇలా నేననుకోలేదు. తెలంగాణ గవర్నమెంట్ అనుకుని వెతికితే, ఆ చెరువులు ఉండాల్సిన ప్లేసెస్‌లో పెద్ద పెద్ద బిల్డింగ్సే లేపేశారని తెలుసుకుంది. దీనినే మన భాషలో కబ్జా అంటారు. అలా కబ్జా చేసిన ప్లేసెస్‌లో కట్టిన బిల్డింగ్స్ అన్నిటిని డెమాలిష్ చేయడానికి ఈ హైడ్రా టీమ్. మీకనిపించిందా గవర్నమెంట్ ఇన్ని రోజులు ఈ యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడే ఎందుకు తీసుకుంటుందని? ఎందుకంటే హైదరాబాద్‌లో బిల్డింగ్స్ ఎక్కువైపోయాయి. అలా ఎక్కువైపోవడంతో అందరికీ తాగడానికి కానీ, దేనికైనా వాటర్ లేకుండా పోతుంది. ఇంకో 3, 4 ఇయర్స్ ఇలానే వదిలేస్తే, ఆ ఉండే చెరువుల్ని కూడా కబ్జా చేసి అక్కడ కూడా బిల్డింగ్స్ కట్టేసేలా ఉన్నారు. అలా చేస్తే హైదరాబాద్‌లో తాగడానికి వాటరే లేకుండా పోతాయని గవర్నమెంట్ ఇలా చేస్తుంది. ఈ హైడ్రా టీమ్ ఇప్పటి వరకు గండిపేట చెరువులు లాంటి ప్లేసెస్‌లో ఉన్న బిల్డింగ్స్‌ని కూల్చేసింది. ఎవరైనా అడ్డొస్తే యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ సపోర్ట్ కూడా ఉంది వీళ్ళకి. గవర్నమెంట్ ఇలా కట్టేసిన బిల్డింగ్స్‌ని కూల్చేయడం కరెక్టేనా అంటే, నేనైతే కరెక్ట్ అనే చెప్తా. ఇలా చెరువుల్లో బిల్డింగ్స్ కట్టుకుంటూ వెళ్తే ఫ్యూచర్‌లో యూజ్ చేసుకోవడానికే కాదు, తాగడానికి కూడా వాటర్ ఉండవు హైదరాబాద్‌లో. అసలు చెరువులు లేకుంటే వర్షం పడ్డాక ఆ వాటర్ అంతా రోడ్స్‌లోకి, ఇంట్లోకి వస్తాయి. కొన్ని ఇయర్స్ తర్వాత గట్టిగా వర్షం పడితే చాలు హైదరాబాద్ మునిగిపోయే సిచ్యువేషన్‌కి వచ్చేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే చెరువుల్లో బిల్డింగ్స్ కట్టడం ఆపేయాలి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. ఇలాంటి ప్లేసెస్‌లో ఎవరైనా ఫ్లాట్స్ అమ్ముతుంటే కొనకండి అసలు. ఇదేం తెలుసుకోకుండా కొంటే హైదరాబాద్‌లో ఏదో ఒక రోజు మీ ఇల్లుని కూల్చేస్తారు. ఆ రోజు బాధపడడం కంటే ముందే ఆలోచించడం బెటర్ కదా!